వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఓజీ సినిమా నాకు నిజంగా భయ్యా ఈ ఆనందం ఎలా ఉందంటే, సినిమాకి ఇంకా 11 రోజులు టైం ఉంటుండగా ఓవర్సీస్లో మామూలు రికార్డులు పగలగొట్టట్లేదు. ఇక పుష్ప, కల్కి ఆల్మోస్ట్ నాకు తెలిసి మడత పెట్టేస్తుంది భయ్య. ఒక 3000 థియేటర్ స్క్రీనింగ్ అని పడితే సినిమా ఓజీ సినిమా మాత్రం ఐమాక్స్ ఫార్మాట్ లేకుండా అతిపెద్ద రికార్డు కొట్టిన ఇండియన్ సినిమాగా వార్తలకు ఎక్కుతుంది. ఇది మామూలు రికార్డు కాదు. ఎందుకంటే ఒక పెద్ద నెంబర్ పెట్టాలని ఒక 3.5 ఆ రేంజ్లో మిలియన్స్ అంటే మనకి రెవెన్యూ జనరేట్ చేయాలంటే, గ్రాస్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఐమాక్స్ ఫార్మాట్ ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే. కానీ అవేవి లేకుండా ఇప్పుడు ప్రజెంట్ మన ఓజీ సినిమా ఓవర్సీస్లో ఏ రేంజ్లో దుమ్ము దులుతుందంటే, ఇప్పటికే నార్త్ అమెరికాలో 50,000కు పైగా టికెట్లు ఊదీశారు ఫ్యాన్స్. ఇకపోతే యూకే ఒక 15,000 టికెట్లు, ఇకపోతే ఆస్ట్రేలియా, ఇంకా ఇంకా ఐర్లాండ్, ఎక్కడ యూరోప్ కంట్రీస్ ఏది తీసుకున్నా సరే ఆల్ టైమ్ రికార్డులు పెడుతుంది సినిమా. ఇప్పుడు నిజంగా పాపం ఈ ఓవర్సీస్ ఫ్యాన్స్ అందరూ ఎలా అంటే, ఒరు బాబు ఐమాక్స్ ఫార్మాట్లో కూడా అంటే సినిమాని రిలీజ్ చేయండి బాబు, పెద్ద థియేటర్లు కూడా ఉన్నాయి చాలా వరకు, సో వాటి కూడా రిలీజ్ చేయండి అంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ప్రత్యేకించి గారు వాళ్ళు కూడా చెప్పినప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఐమాక్స్ ఫార్మాట్ అనేది కొద్ది కష్టమే అని. అయినా సరే ఆ డిస్ట్రిబ్యూటర్ మనకు ఒక మాట చెప్పాడు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్పాడంటే, ఆ ఫార్మాట్ లేకుండా ఖచ్చితంగా కల్కి ఆ దరిదాపులకు వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ అనే పేరు ఇంకా చిరస్థాయిగా అలా ఇండియన్ స్క్రీన్ అలా నించునిపోతుంది. ఎందుకంటే ఈ ఫార్మాట్స్ లేకుండా అంత పెద్ద నెంబర్ కొట్టడం మామూలు విషయం కాదు. ఇప్పటికీ కూడా మా డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ కూడా ఒక మెంటల్ వచ్చేస్తుంది. అంటే మేము ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థియేటర్లు రిలీజ్ చేయకముందే ఈ రేంజ్ విధ్వంసం అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా చాలా పెద్ద నెంబర్ పెట్టబోతుంది ఓజీ సినిమా రిలీజ్ టైంకి మాత్రం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆ డిస్ట్రిబ్యూటర్. సో అన్నీ అనుకున్న విధంగా కానీ జరిగితే ఖచ్చితంగా ఈ సినిమాకి మాత్రం జరిగే తీరుతుంది. ఇంకా 11 రోజులు ఇంకా టైం ఉంటుండగా నార్త్ అమెరికాలో 50,000 టికెట్లు సోల్డ్ చేశారంటే ఇప్పటికే ఇది మామూలు రికార్డ్ కాదు భయ్య. నిజంగా ఇలాంటి రికార్డులు పెట్టాలంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్లు పడి ఉండాలి, లేదంటే పెద్ద డైరెక్టర్లు పడి ఉండాలి, లేదంటే పెద్ద సీక్వెల్స్ అయ్యి ఉండాలి, లేదా దాదాపు 500 నుంచి 700 కోట్ల సినిమా ఖర్చు పెట్టాం ఆ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ చేస్తేనే ఇలాంటి వింతలని జరుగుతాయి. కానీ కళ్యాణ్ గారి సినిమాకి ఏవీ కాకుండా ఒక క్వాలిటీ ప్రోడక్ట్, ఒక డీసెంట్ డైరెక్టర్ అంతే చాలు. మాకు మొత్తం రికార్డులన్నీ లేపేస్తాం అంటున్నారు కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో ఇప్పుడు ఇంత ఈ హైప్లో ఈ రేంజ్లో ఉన్న ఓజీ సినిమా ఎన్ని వేల థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఎన్ని వేల స్క్రీన్స్లో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది అంటే దాని ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నారు, ఈ సినిమాకి స్కై ఇస్ ద లిమిట్. ఎంత చేస్తుంది ఏంటి అనేది ఎప్పుడు కూడా క్యాల్కులేట్ ఇంకా చేయలేకపోతున్నాడు. అసలు ఎలా ఉండబోతుంది విధ్వంసం అనేది ఖచ్చితంగా అయితే చాలా పెద్ద నెంబర్ ఆఫ్ థియేటర్స్లో, పెద్ద నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నాం చాలా క్లియర్గా చెప్పాడు. మనకి లాస్ట్ టైం పుష్పకి దాదాపు 6,500 స్క్రీన్స్లో ఆల్మోస్ట్ ఒక 4,500 స్క్రీన్స్ మనకి నార్త్ నుంచి వచ్చాయి. అంటే పుష్ప 2 అనే సినిమా మనకు తెలుగులో కంటే నార్త్లోనే గట్టిగా ఆడిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు నార్త్లో కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ ఓజీ సినిమాకి రిలీజ్ చేయరు, అది ఇది ఏదో మాట్లాడుతున్నారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే భయ్య, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు. ఆ కళ్యాణ్ బాబు కనీసం ఒక యావరేజ్ టాక్ వచ్చినా సరే ఆ ఓచకో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే ప్రకంపనలు అంటారు చూసారా, అవి నిజంగానే చూపిస్తాడు. అత్తారింటికి దారిది టైంలోనే 100 crores పెట్టినప్పుడే మనోడు ఆ దరిదాపులోకి వెళ్ళినప్పుడే ఇండియా వైడ్గా చాలామంది ఎవడరా బాబు ఇంకా సౌత్ ఎక్కడో ఉన్నోడు తీసుకొచ్చి 100 కోట్లు షేర్ అంటున్నారేంటి, 90 కోట్లు షేర్ అంటున్నారేంటి, ఏం మాట్లాడలేకపోతున్నాం అనే టైప్లో ఒక ప్రకంపనలు వెళ్ళాయి. ఇది కూడా అలాంటి మ్యాజిక్కే జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమా మామూలు ఊచకోత కోయద్దు, కలెక్షన్లో సునామీ సృష్టిస్తుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మన డివి మాయ మాత్రం మామూలు కాన్ఫిడెంట్గా కాదు. నార్త్ గురించి అసలు మనోడు పట్టించుకుంటున్నాడా లేదా అవన్నీ ఇప్పుడు ప్రమోషన్స్ బట్టి మనకు తెలుస్తుంది. కానీ నార్త్లో కూడా చాలా గట్టిగానే ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఇమ్రాన్ హష్మీ గారు, ఇక కళ్యాణ్ గారు, సుజిత్ వీళ్ళిద్దరూ కలిపి ఒక ప్రోగ్రామ్ కూడా నార్త్లో అటెండ్ అవ్వబోతున్నారు అని చిన్న గాసిప్స్ వస్తున్నాయి. మరి అవి కానీ నిజమైతే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కున్న అదృష్టం, మరి దురదృష్టం కూడా ఏంటంటే కళ్యాణ్ గారి ఫ్యాన్గా పుట్టడమే. అదృష్టం ఏంటంటే అలాంటి హీరోకి, అలాంటి మంచి మనిషి ఉన్న ఒక మంచి మనిషికి ఒక అభిమానిగా చెప్పుకోవడం అదృష్టం. అట్ ద సేమ్ టైం అంత పెద్ద స్టార్డమ్, అదేవిధంగా ఒక ప్రజాసేవ చేయాలనుకున్న వ్యక్తి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందరు హీరోల్లాగా ఏ షోలో పడితే ఆ షోలో కూర్చోలేరు, అదేవిధంగా ఏది పడితే అది మాట్లాడలేరు. ఇకపోతే ఇష్టానుసారంగా ప్రమోషన్స్లో కూడా ఆయన పాల్గొనలేకపోవచ్చు. ఎందుకంటే ఆయన ముందు మనకి నిజం చెప్తున్నాను కదా భయ్య, అంత మంచోడికి అభిమానులుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా
తోటి హీరోలతో పోటీ పడేటప్పుడు ఈ రికార్డుల గురించి అయ్యి మాట్లాడేటప్పుడు మనం ఒకంత వెనకడుగేయాల్సి వస్తుంది. అది కూడా గత 10 సంవత్సరాలుగా. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్లే. ఇక నుంచి అలాంటివి ఏమి ఉండవు. పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నారు. సుజిత్ గారికి కళ్యాణ్ గారు ఏ ముహూర్తాన్ని ఓకే చెప్పారో కథకి మాత్రం ఆయన మొత్తం మార్చేశారు భయ్య. ఇంకా ఈ సినిమాతో కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే ఇలా కాలరాగా రాస్తుంటారు కదా, ఈసారి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బ్రేస్లెట్లు ఇలా అంటుంటారు. ఎందుకంటే ఇంక ఏ రికార్డు కూడా మిగిల్చారు ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా నార్త్లో థియేటర్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్నీ మర్చిపోండి. ఓజీ రిలీజ్ టైంకి ఇంక బేభత్సం అబ్బా, మామూలు బేభత్సం కాదు. ఒకప్పుడు దబాంగ్ సినిమా కూడా, దబాంగ్ ఒకటి, నెక్స్ట్ మన పోకిరి సినిమా సల్మాన్ ఖాన్ గారు వాంటెడ్ సినిమా కూడా ఇలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ మూసుకుపోతున్న టైంలో సల్మాన్ ఖాన్ గారు ఆ వాంటెడ్ సినిమాతో మామూలు రికార్డులు పెట్టలేదు సింగిల్ స్క్రీన్స్లో. సో అలాగే ఇప్పుడు ఐనాక్స్లు, పీవీఆర్లు ఇవి ఓజీకి వస్తాయా లేవా అనే విషయాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా నార్త్లో కూడా ఒక మంచి నెంబర్ని అయితే కొట్టబోతుంది ఓజీ. మీరు ఫిక్స్ అయిపోండి. మనకి గతంలో ఏదో పెద్ద పెద్ద చెప్తున్నాను కదా, మళ్ళీ మనకు పాన్ ఇండియా హిట్లు లేవు, పాన్ ఇండియా లెవెల్లో ఓకే మా హీరోకి రికగ్నైజేషన్ లేదు, మీరు ఏది అనుకుంటారో ఈ 100 కోట్లు షేర్ లేదు, ఏది అనుకుంటారో అనుకోండి, కానీ మీ హీరోలు మాత్రం పోటీ పడాలంటే మా హీరోతోనే. ఇప్పుడు ఓవర్సీస్లో ఈ రికార్డులు మళ్ళీ కొట్టాలంటే మళ్ళీ ఎస్ఎస్ఎంబి 29 లేదంటే మళ్ళీ ప్రభాస్ గారు రావాలి అంతే. అంతకుమించి ఇంకా వేరే హీరోకి ఎవరికి ఛాన్స్ లేదు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి 29 మాత్రమే దిగాలి ఈ రికార్డులు కొట్టాలంటే. మామూలు రికార్డులు అయితే కాదు. ఇప్పుడు ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది ఏంటి అనే అప్డేట్స్ మాత్రం త్వరలోనే. నాకు తెలిసి డివివి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క థియేటర్లోనే సినిమా రిలీజ్ చేస్తారబ్బా. ఆల్రెడీ షెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 9 గంటల షో పడిపోతుంది, 1 గంట షో పడిపోతుంది. 9 గంటల షోకి 1000 రూపాయలు టికెట్ రేట్లు కూడా ఆల్మోస్ట్ ఫిక్స్. ఇంక 1 గంట షోకి 500. ఇప్పుడు ఈ టికెట్ రేట్ల మీద కూడా ఎవడైతే అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఎలా అంటే జనాలు దోచుకుంటున్నారు ఇదని. మాకు దోలెక్కు భయ్యా, మేము ఫ్యాన్స్, మేము వెళ్తాం. 1000 కాకపోతే 2000 పెట్టుకోండి, 10,000 పెట్టుకోండి, మేము వెళ్తాం. మీకేంటి? మా వాడికి పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు, మళ్ళీ ప్రజాసేవకి వెళ్తే అది మాకు తెలుసు. అంటే ఈ పెద్ద మనుషులు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఈ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ వాళ్ళ సినిమా రిలీజ్ ప్రీమియర్స్ మాత్రం ఎంతనే పెట్టుకోవచ్చు. కళ్యాణ్ గారి సినిమా ప్రీమియర్స్కి మాత్రం రేట్లు తగ్గించాలి. ఎందుకు భయ్యా అంత నెగిటివిటీ? ఎంత మంచి మనిషిని మనం అంత బాధపడవచ్చా? సో ఓవరాల్గా ఏది ఏమైనా సరే మరొక్కసారి కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో కొంతమంది, ఒక 1-2% కొంతమంది మాకు నార్త్లో ప్రమోషన్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అవి ఏవో మాట్లాడుతున్నారు కదా, ప్లీజ్ భయ్య వద్దు. అంటే మనకి కోరికలు ఎక్కువైపోతున్నాయి. కళ్యాణ్ గారి నుంచి ఈ టైప్ ఆఫ్ కంటెంట్, ఈ టైప్ ఆఫ్ ఒక సినిమా రావడం మనకి చాలా అదృష్టం. ఇంకా మనకి దానికి మించి మనం కోరుకోవడం అనేది ఇంకా మరి మీ ఇష్టం. మరి ఓవరాల్గా మాత్రం ఈ సినిమా పెట్టే రికార్డులు మాత్రం మామూలు రికార్డులు కాదు. ఓవర్సీస్లో ఒక సింగిల్ లాంగ్వేజ్లో, హిందీ కాదు ఏది రిలీజ్ చేయలేదు, సింగిల్ లాంగ్వేజ్లో అన్ని వేల టికెట్లు అమ్ముకోవడం అంటే చెప్తున్నాను కదా. ఇలాంటి మ్యాజిక్ అంటే ఊరికనే అయిపోరు భయ్య పవర్ స్టార్లు, పవన్ కళ్యాణ్లు. ఆయన స్టార్డమ్ వేరు, మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి ఏదేదో మాట్లాడుతుందని చెప్పి మనం ట్రిగ్గర్ అయిపోయి దానికి కౌంటర్ ఇచ్చి మన స్థాయిని మనం తగ్గించుకోవద్దు. వదిలేయండి. ఎవరైనా సరే మన హీరో పేరు చెప్పుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు ఈ సినిమా ఎంత గట్టి కొడుతుంది ఏంటి అనే విషయాలు మాత్రం చెప్తున్నాను కదా. డే 1 ఫస్ట్ వీక్ దీన్ని టచ్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక పాజిటివ్ టాక్ పడితే, ఇక పాజిటివ్ టాక్ ఏంటో ఆల్మోస్ట్ పాజిటివ్ టాకే. ఏది రిలీజ్ అయినా ఇప్పుడు మనకు క్లియర్గా ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మామూలుగా పేలట్లేదు. కొన్ని సినిమాల్లో ఒక్కొక్కసారి ఈ సాంగ్ బాగుంది, ఆ సాంగ్ బాగుంది, లేదంటే అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఈ ట్రైలర్ బాగుంది, ఇది ఎలా చెప్తారు. కానీ ఓజీకి ఏంటో అంత పాజిటివిటీ ఏంటో తెలియదురా బాబు. మరీ ముఖ్యంగా న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం చాలా మంచి అటెన్షన్ ఇస్తున్నారు భయ్య ఓజీ సినిమాకి. ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో న్యూట్రల్ ఆడియన్స్ అటెన్షన్ తీసుకోవడం వల్లే ఈ సినిమాకి అయితే ఎంత హైప్ వచ్చింది. సో ఇప్పుడు రాబోయే ట్రైలర్ని బట్టి సినిమా కలెక్షన్స్ అవి ఇవి ఇంకా మీ ఊహ ఇంకా మీకు మెంటల్ వచ్చేస్తుంది. సినిమా కొట్టే దెబ్బ మాత్రం నాకు తెలిసి 200 కోట్లు పోస్టర్ వేసుకున్నా సరే ఆ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇవి జెన్యూన్గా వస్తాయి. చెప్తున్నాను కదా, తెలుగు రాష్ట్రాల్లో 9 గంటలకు ప్రీమియర్ షో 24వ తారీఖు 1000 రూపాయలు, 1 గంట చూడాలనుకుంటే 500. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఈ టికెట్ రేట్లు పెంచారు అది ఇది అంటే. గతంలో కూడా కళ్యాణ్ గారి సినిమా రాగానే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పేదవాళ్ళు అయిపోతారు. మళ్ళీ కళ్యాణ్ గారి సినిమా వెళ్ళిపోయి వేరే హీరో సినిమా వచ్చినప్పుడు డబ్బుగా అయిపోతారు. అంటే కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు ఏమో టికెట్ రేట్లు తగ్గించేస్తారు, వేరే హీరో సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుతారు. టికెట్ రేటు పెంచినా తగ్గించినా ఏం చేసినా సరే మహా అయితే అది 1-2 రోజులే. ఎందుకంటే దానికి మించి ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోవడం సినిమాకు కూడా ఎఫెక్టే. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి దూరం అవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఫోన్లో మధ్యాహ్నం అంటే నైట్ 9 గంటల షో కానీ పడితే 24వ తారీఖున 1 గంటకల్లా మనకి మొబైల్లో సినిమా వచ్చేస్తుంది. సో టికెట్ రేట్లు కూడా ప్రీమియర్స్కి ఎక్కువ రేట్లు ఉంచుకోవడం అనేది చాలా వరకు బెటర్. సో మేకర్స్ కూడా ఆ విధంగానే మనకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రీమియర్స్కి మాత్రం చాలా రేట్లు అయితే ఉంటున్నాయి. 1500 చెప్పాను కదా ఇదివరకే. 9 గంటల షో 1000 రూపాయలు,
ఒంటి గంట షోకి 500. కానీ ఆ మరుసటి రోజు మళ్ళీ 25వ తారీఖున నాకు తెలిసి ఒక 3 డేస్ వరకు రేట్స్ హైగానే ఉంటాయి. కానీ ఆ 3 డేస్ తర్వాత మాత్రం మామూలు నార్మల్ రేట్సే పెట్టుకోవాలని చెప్పి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అది కూడా థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. యెస్, ఇంత ఫ్యాన్స్ చూసినా సరే ఫ్యాన్స్ చూసేది ఒకరోజు 2 రోజులు భయ్య. సినిమాని చూసేది మాత్రం, నడిపించేది మాత్రం న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీసే. మన సంక్రాంతికి వస్తున్న సినిమా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఎవడు ఏమనుకున్నా ఏది అనుకున్నా సరే, ఈ సినిమాతో రికార్డు కొట్టేస్తాం, ఓజీబీ ఆ సినిమాతో రికార్డు కొట్టేస్తాం ఏదో అంటారు కదా. ఓకే, మీరు పాన్ ఇండియా హీరోలు, మీరు పెద్ద పెద్ద హిట్లు కొట్టేశారు, మీకు 500 కోట్ల షేర్ ఉంది, 600 కోట్ల షేర్ ఉంది. మా ఊడు చాలా చిన్న హీరో, మా చిన్న హీరో పెట్టే రికార్డులు మీరు కొట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది రాసి పెట్టుకోండి.